వాళ్ళకి మనం నచ్చం, ఏ యాంగిల్ కూడా నచ్చం, ఏం చేసినా నచ్చం. మనల్ని కలిసినప్పుడల్లా మనం ఏం చేసిన ఎనర్జీని అంతా లో చేస్తుంటాం, ఏదో ఒకటి అనేస్తారు. వంకరగానో వెటకారంగానో ఒక సర్కాస్టిక్ టోన్లను అని అన్నట్టు, అసలు అంటున్నారా లేదా మనకు అర్థం కానట్టు ఏదో ఒక మాట అనేస్తారు. మనం ఏమనుకుంటామంటే మొత్తం ప్రపంచం అంతా మన గురించి అట్లనే అనుకుంటుందేమో, నిజంగానే మనలో లోపాలు ఉన్నాయేమో, మనం మనల్ని మార్చుకోవాలేమో, మనం చేంజ్ చేసుకోలేమో, నేను ఇంత వీకా, ఇంత అసహ్యంగా బతుకుతున్నానా నేను అని ఒక డౌట్ క్రియేట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, మీరు ఎట్లున్నా ఇష్టపడేటోళ్ళు వందల మంది ఉంటారు. మీరు ఏం చేసినా అప్రిషియేట్ చేసేటోళ్ళు కుప్పలు ఉంటారు. కానీ ఇలాంటి మనుషుల వల్ల మనం ప్రపంచం అంతా మనల్ని అట్లే అనుకుంటుందేమో అని మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటుంటాం. మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటే లైఫ్ లో ఎప్పుడు కూడా మనం ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి పోం. చిన్న జీవితం, ఏదో ఒక రోజు పుట్టుకుని పోతాం. పోయేంత వరకు మంచోళ్ళతోని, మనకు మంచిగా అనిపించిన వాళ్ళతోని ఎక్స్క్యూజులు చెప్పకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళతో ఫోన్లలో ఉండండి, వాళ్ళతో టైం గడపండి. వాళ్ళు ప్రపంచానికి ఎట్లాంటి వాళ్ళైనా మీకు మాత్రం వాళ్ళు సూట్ అయింది కదా, మీకు మాత్రం వాళ్ళు సెట్ అయింది కదా, మీకైతే పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళతో ఉండండి.